Hello students, welcome back all of you. Welcome back to our YouTube platform. Guys, APPSC Group 2 Mains. In fact, Group 2 కాదు Group 1 మెయిన్స్కి సంబంధించి కూడా స్తబ్దత అంటారు కదా, లేకపోతే కైండ్ ఆఫ్ ఆగిపోవడం. సో దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. కొన్నిసార్లు కాల్స్ వస్తున్నప్పుడు ఏపీకి సంబంధించి ఏ కాల్స్ వచ్చినా కానీ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సార్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు, ఎవరికి తెలుస్తాయి అంటే, సార్ తెలీదు అంటే కనీసం ఎస్టిమేటెడ్ డేట్ అని చెప్పేసి, ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిన తర్వాత అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్లో ఏదైనా ఒక అప్డేట్ రావచ్చు అని కూడా చాలాసార్లు పైన చెప్పి ఉన్నాము. బట్ సిచ్యువేషన్ చాలా వర్స్ అయిపోయింది. ఎంత వర్స్ట్ అయిపోయిందంటే చాలా సందర్భాల్లో స్టూడెంట్స్ అడుగుతున్న క్వశ్చన్, సార్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతాయంట కదా, సార్ ఎగ్జామ్లో గ్రూప్ 2కి సంబంధించి సిలబస్ మారబోతుందంట కదా, సార్ సంస్కరణలు తీసుకొస్తారంట ఏపీఎస్సిలో, సో కాబట్టి ప్యాటర్న్ మొత్తం మారబోతుంది, మళ్ళీ ఓల్డ్ ప్యాటర్న్కి వెళ్ళబోతుంది, కొన్ని రోజులుగా ఆల్రెడీ బుక్స్ కొనుక్కొని వీడియో క్లాసెస్ విని ఉన్నాము, మా పరిస్థితి ఏంటి. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఇవి నిజం అని చెప్పే విధంగా కూడా వీడియోస్ చేయడం, ఆ వీడియోస్ నమ్మి కూడా చాలామంది భయపడడం లాంటివి చేస్తున్నారు. గైస్, చాలా క్లియర్గా చెప్తున్నాను, ఏ గవర్నమెంట్కి అభ్యర్థుల్ని ఇబ్బంది పెట్టాలి, లేకపోతే మీరు పడుతున్న ఇబ్బందులను చూసి వాళ్ళు సంతోషపడడం సైకో ఆనందం అంటాం కదా, అటువంటివి ఎక్కడ ఉండవు. ఎటువంటి అపోహలు మీరు నమ్మకండి. సో గవర్నమెంట్కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా, సిలబస్ మారినా, ఎగ్జామ్, అసలు ఇవన్నీ యూజ్లెస్ క్వశ్చన్స్. సో బట్ ఇందులో కొన్ని థింగ్స్, సిలబస్ మారినా మా పరిస్థితి ఏంటంటే హిస్టరీ మారదు, పాలిటీ మారదు, జాగ్రఫీ మారదు, ఎకానమీ మారదు. సో సబ్జెక్ట్స్ ఉంటాయి, అటు ఇటుగా ఉంటాయి, మరీ హ్యూజ్ చేంజెస్ జరగవు. బట్ అంతకంటే ముందు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, బేసికల్గా ప్రతి గవర్నమెంట్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. బిఫోర్ దట్, రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని కామెంట్స్ చేసినప్పుడు ఒక మినిస్టర్, ఆ ఇండస్ట్రీ మొత్తం రెస్పాండ్ అయింది. సో వినేష్ ఫోగట్, సో ఆమె అథ్లెట్స్లో ఆమెకు జరిగిన అన్యాయమో లేకపోతే ఆమె ఎదుర్కొంటున్న ఇబ్బందుల వల్ల యావత్ దేశం, ముఖ్యంగా స్పోర్ట్స్ ఫీల్డ్ అంతా కూడా తనకు వెన్నుదన్నుగా నిలిచింది. సో ఇది ఎడ్యుకేషన్ ఫీల్డ్. సో ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్లో, సో ఎగ్జామ్కి సంబంధించి నిరుద్యోగులు ఎటువంటి పరిస్థితి ఉందంటే, ఒక అమ్మాయి పెళ్ళైపోయింది, సో హస్బెండ్ని, ఫ్యామిలీని, పిల్లల్ని పక్కన పెట్టి హైదరాబాదు, వైజాగ్, విజయవాడ ఇటువంటి సిటీస్కి వచ్చి హాస్టల్లో ఉంటూ, రీడింగ్ రూమ్లో ఉంటూ చదువుకోవడం. అదే ఒక అబ్బాయి హస్బెండ్ పొజిషన్లో వైఫ్ని, పిల్లల్ని, ఫ్యామిలీని, ఇన్ఫ్యాక్ట్ ఆదాయాన్ని కూడా వదిలేసి, సో ఇట్లా కోచింగ్ సెంటర్స్కి వచ్చేసి లేకపోతే కోచింగ్ తీసుకుంటూ చదివి సిలబస్ మొత్తం అయిపోయి, సో అప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయి ఇంట్లో ఏదో చెప్పుకొని ఖచ్చితంగా ఉద్యోగం కొట్టుకుంటాము, కొట్టే చూపిస్తాము అన్న ఉద్దేశంతో వీళ్ళు రావడం, ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో స్టోరీస్. కానీ దెర్ హ్యాస్ టు బి సమ్ వెయిట్. ఎందుకంటే ఎన్ని రోజులు ఫ్యామిలీకి దూరంగా ఉండాలి. కొంతమంది ప్రైవేట్ జాబ్స్ని రిస్క్ చేసి, ఇంకా ఈ జాబ్లో నేను ఉండలేకపోతున్నాను, ఖచ్చితంగా నాకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి, మంచి పొజిషన్కి వెళ్ళిపోవాలి, ఇవన్నీ మనకొద్దు, ఈ గోల్ వద్దు, 2-3 నెలలు లేకపోతే ఒక సగం, హాఫ్ 6 months గట్టిగా కూర్చొని ఎగ్జామ్ కొడదామని చెప్పేసి వచ్చారు. మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటి? ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? సో కొంతమందికి లీవ్స్ కూడా అయిపోతున్నాయి. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, లేకపోతే ప్రైవేట్లో రిక్వెస్ట్ చేసుకున్న వాళ్ళు, ఎన్ని రోజులు? పేరెంట్స్కి ఎన్ని రోజులు అడగాలి? ఎన్ని రోజులు డిపెండెంట్గా ఉండాలి? సో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉండదు, వీటన్నిటిపైన స్పష్టత వచ్చేది ఎప్పుడు? ప్రతిసారి ఊహాజనికమైన వీడియోలే చూస్తూ ఉన్నాం. సో ఈ వేదికగా మీరు మీ దగ్గరలో ఉన్న ఎమ్మెల్యేస్ కానీ, లేకపోతే మీకు అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, ట్విట్టర్ ఉంది, నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజానికం గల్ఫ్లో ఎదుర్కొంటున్న బాధలు ట్విట్టర్లో వీడియోస్ చేస్తున్నప్పుడు ఆ వీడియోకి స్పందించి, సో ఖచ్చితంగా రెస్పాండ్ అయిన తీరు, సో మీరు ఫైనాన్షియల్గా ఎదుర్కొంటున్న డిఫికల్టీస్ ఈ ఖచ్చితంగా ప్రభుత్వం వరకు చేరుకోవాలి. అంటే ప్రభుత్వానికి తెలుస్తుందా విద్య అంటే ఒక నిరీక్షణ యొక్క బాధ ఎంతగా ఉంటుంది? అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు చూడొచ్చు, గత కొన్ని రోజులుగా ఇటు తెలంగాణకు సంబంధించి, ఇటు ఏపీకి సంబంధించి పోస్ట్ పోన్ పరంపర జరుగుతుంది. ఎగ్జామ్ ఉంటుందా ఉండదా, సో ఆ కేసుల పరిస్థితి ఏంటి? ఈ వీడియోస్ చేసి అసలు మీకు మోటివేట్ చేయాలంటే నాకే మోటివేషన్ రావట్లేదు. సో ఏంటి పరిస్థితి? సో ఖచ్చితంగా ఒకవైపు చదువుకుంటూనే కొన్నిసార్లు
యునో ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎన్నో అపోహల మధ్య మౌనమే అర్ధాంగీకారం అంటాం కదా. ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతాయా? మౌనం. రిఫార్మ్స్ వస్తాయా? మౌనం. ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందా? మౌనం. ఎన్ని రోజులు మౌనంగా ఉండాలి? ఏం రెస్పాండ్ అవ్వాలి? సో ఎవరికి యునో వీలైనంత త్వరగా, లేకపోతే చాలా వరకు స్టూడెంట్స్ యూనియన్ స్టూడెంట్స్ తరఫున అంటే చూడండి, నేనేదో చేస్తున్నానని కాదు, నా వల్ల అయినంత. సో సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అంటారు కదా. ఈ వీడియోలో మీరు చెప్తే ఏమొస్తుంది అని కూడా కొంతమంది యూజ్లెస్ కమెంట్స్ చేస్తారు. సో అంటే అంటే నేనేదో చేస్తున్నాను, ఏదో చేయాలనిపిస్తుంది, ట్విట్టర్లో ట్వీట్ చేయగలుగుతాను. సో లేకపోతే వీలైనంత వరకు స్టూడెంట్స్, సార్ ఇది చేస్తే బాగుంటుంది, మీరు నాకు మెసేజ్ పెట్టండి, 100% నా నుంచి మీకు రెస్పాన్స్ వస్తుంది. నా నుంచే కాదు, మీకు ఇంకా ఏదైనా ఒక ఫేమస్ పర్సన్, అంటే మనకు కొంతమంది ఫేమస్ యూట్యూబర్స్ ఉంటారు, లైక్ ప్రొఫెసర్ నాగేశ్వర్ అని చెప్పి తెలంగాణ స్టేట్స్కి సంబంధించి నేను రెస్పాండ్ అయ్యాను. సో జయప్రకాష్ నారాయణ్ గారు, అఫ్ కోర్స్ ప్రభుత్వం వీళ్ళ మాటలు వింటుందో లేదో తెలియదు. కొంతమంది ఫేమస్ యూట్యూబర్స్ ఉన్నారు, కింద కమెంట్స్ పెడదాం. సో ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల యొక్క ఘోష సో ఎలా ఉంది, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? ఫర్ సపోజ్ ఒక 6 నెలల వరకు ఎగ్జామ్ పెట్టము అంటే ఒక 3 నెలలు సరే ఏదో మళ్ళీ ప్రైవేట్ జాబ్లో చేస్తూ మళ్ళీ ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ అయిపోయి మళ్ళీ చదువుకుంటాం. లేదు మాకు ఎలక్షన్సే ముఖ్యం, మేము ఇలాగే కాలయాపన చేస్తాము అంటే దాన్ని వదిలేసి వాళ్ళు ఇంకేదైనా చేస్తారు. లేదా సో మేము అంటే ఇది ఎట్లుంటుందంటే, ఒక రాష్ట్ర అసెంబ్లీ గవర్నర్కి బిల్ పంపిస్తే ఆ గవర్నర్ ఎస్ చెప్పడు, నో చెప్పడు. ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మధ్యలో ఉన్న రిలేషన్లో అబ్బాయి అమ్మాయికి ప్రపోజ్ చేస్తే అమ్మాయి ఎస్ చెప్పదు, నో చెప్పదు, కానీ వాడిని వెంటేసుకొని తిరుగుతూ ఉంటుంది. వాడేంటి, అమ్మాయి ఇవాళ పడవచ్చు, ఎల్లుండి పడవచ్చు, మళ్ళీ ఎప్పుడైనా పడవచ్చు అని చెప్పి ఆమె పైన ఖర్చులు పెడుతూ ఉంటాడు. ఏదో ఒక రోజు పడవచ్చు కదా, అంటే ఓపిక ఉన్నంత వరకు ఖర్చు పెడతాడు. ఇటు ఏపీపీఎస్సి స్పందించదు. సో ఎగ్జామ్ పెడతదా పెట్టదో తెలీదు. సో రేపో ఎల్లుండో ఎగ్జామ్ ఉండొచ్చు అన్న ఒక పాజిటివ్ వేతో చదువుతుంటారు. ఎన్ని రోజులు? ఖచ్చితంగా దానికి ఒక స్పష్టత. చాలాసార్లు ప్రభుత్వానికి ఏంటి ఏంటి అని చెప్పేసి ఇటు ఫ్యాక్ట్ చెక్ అంటారు కదా, ఇది నిజమా అబద్ధమా అంటే, మరి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంబంధించి ఫ్యాక్ట్ చెక్గా ఏముంది? ఒక్కరు కాదు, 2 కాదు, దాదాపుగా 1,00,000 మంది, 90,000+ స్టూడెంట్స్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పైన డిపెండ్ అయి ఉన్నారు. సో అంటే కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ డేట్ తెలిస్తే ముందుకెళ్ళాలి, ఏం చేయాలి అన్న ప్రయత్నాలు అటువంటివి చేస్తారు. రీసెంట్గా ఏపీపీఎస్సీ చైర్మన్ నియామకం అని తెలిసిన తర్వాత ప్రతి వీడియో, ప్రతి యూట్యూబ్కి సంబంధించిన వీడియో అంటే అంతే స్టూడెంట్స్ ఎంత ఆసక్తితో చూస్తున్నారు, ఎంత ఉత్సాహంతో ఏపీపీఎస్సీ చైర్మన్ రాబోతున్నారు. కొన్నిసార్లు కమెంట్స్, ఎంతమంది చేస్తారు ఈ వీడియోస్ అంటే, ఏం లేదు, ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి కూడా తెలీదు డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుందా, జనవరిలో ఎగ్జామ్ ఉంటుందా, ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుందా, నో వన్ నోస్. నాకు కూడా తెలీదు, నేను వీడియోలో చాలా స్పష్టంగా చెప్తున్నాను, నో వన్ నోస్. కానీ ఏదో అవగాహన, పోనీ అవగాహన డిసెంబర్లో ఉందని నేను చెప్తాను, లేకపోతే ఫిబ్రవరిలో అంటే మీరు బలవంతంగా సార్ ఎప్పుడు ఎప్పుడు అని అడిగేసరికి ఏదో ఒకటి చెప్పాలి, చెప్పకపోతే నా స్థాయి తగ్గుద్దేమో అని ఫిబ్రవరి అని ఎవరు అంటారు. సో అలా పాకుతుంది. సో ఇట్స్ నాట్ గుడ్. సో ఒకవైపు ప్రభుత్వాన్ని నిలదీద్దాం, అంటే నేనేం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళట్లేదు. నిలదీయడం అంటే ట్విట్టర్లో జస్ట్ పొలైట్గా, సార్ ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్ చాలా అంతకుముందు పరిగే సుధీర్ అని చెప్పేసి ఆయన ట్వీట్, లేకపోతే ఆయనకు పర్సనల్గా కాంటాక్ట్లో కమ్యూనికేషన్లో ఉండి కొంచెం ఇన్ఫర్మేషన్ అదుగో వస్తుంది, ఒక పాజిటివ్ ఎగ్జామ్ జరుగుతుంది నాన్న, లేకపోతే ఫీల్ అవ్వకండి అని, వెయిట్ చేయండి అని ఒక రే ఆఫ్ హోప్ ఉంది. బట్ ఇక్కడ అటువంటిది లేకుండా పోయింది. కోర్స్ కొత్తగా ప్రభుత్వం వచ్చింది, చాలా పనులతో స్ట్రక్ అయ్యింది. ఒకసారి ఆలోచించండి, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంబంధించి ఏం చెప్పాలి? సో ఒకవైపు ఆ స్పష్టత వస్తూనే ఇంకొక వైపు ఓపిక, ఇంతకుముందు చెప్పినట్టు అంటే సరే ఒక పని ఏదో ఒక సొల్యూషన్, ఒక కంక్లూజన్ అయితే ఉండాలి కదా, ఏం చేయాలి? నథింగ్ మోర్ దెన్ దట్. సో ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చేంత వరకు ఫైనాన్షియల్గా వీక్ ఉంటే జాబ్ చేస్తూ రోజు ఒక 4 గంటలు, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు అంత ఈజీ కాదు. 2022 నుంచి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ వీడియోలో అంటే మమ్మల్ని గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వద్దు అనుకుంటున్నారా, మమ్మల్ని డీమోటివేట్ చేయాలనుకుంటున్నారా? మళ్ళీ నేను అది చెప్పట్లేదు గైస్, ఎగ్జామ్ ఉంటుంది, 100 కాదు 1000% ఎగ్జామ్ ఉంటుంది. కానీ మనం అడగాల్సింది స్పష్టత. డిసెంబర్లో ఉంటుందంటే ఒక అంటే అక్టోబర్లో 15 డేస్, ఒక ఆల్మోస్ట్ ఒక 2 months గ్యాప్ ఉంది, 60-65 డేస్. జనవరిలో ఉంటుందంటే 3 నెలలు, ఫిబ్రవరిలో ఉంటుందంటే 4 నెలలు. ఒక టైం పెట్టుకుంటే మేము ఆల్రెడీ చదివేస్తున్నాం.
ఎలా ముందుకెళ్ళాలి ఏంటి అనే ఒక ఓవర్వ్యూ వస్తుంది. సో ఖచ్చితంగా మనకు సాధ్యమే. మీరు కమెంట్స్లో పెట్టండి, సార్ ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, అట్లీస్ట్ నా నుంచైనా ఒక ఇనిషియేషన్ జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. ఏదో మిమ్మల్ని మభ్యపెట్టేటట్టు చైర్మన్ నియామకమైంది, రిఫార్మ్స్ వస్తాయి, ఎగ్జామ్ త్వరలో ఉంటుంది, సో మీరు చదవండి, ఇంకా అలసిపోయాను అటువంటివి చెప్పి కూడా. బట్ ఫైనల్గా చెప్పాల్సింది కూడా అదే. సో ఎందుకంటే మనకేమనిపిస్తుంది అంటే ఇంత కష్టం పడి ఇంకొక 2 అడుగులు దూరం ఉంది, ఆ 2 అడుగులు వదిలేసి పోతే మనం ఇంతవరకు ప్రయాణం చేసిందంతా వృధా అవుతుంది. సో ఎంతో ఖర్చు పెట్టి కోచింగ్లు తీసుకున్నారు, ఎంతో ఖర్చు పెట్టి హాస్టల్స్కి వెళ్ళారు, ఎంతో ఖర్చు పెట్టి బుక్స్ కొనుక్కున్నారు, వీటన్నిటికంటే ఎంతో టైం ఇన్వెస్ట్ చేశారు. మీ ఫ్యామిలీతో దూరంగా ఉన్నారు, మీ పిల్లలతో దూరంగా ఉన్నారు, సో లేకపోతే సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. మనకు అది చాలా ఇష్టం కదా. సో ఇన్ని రోజులు దూరం పెట్టాం, ఇంకొన్ని రోజులు ఆ గుండెని రాయి చేసుకోండి అంటారు కదా. సో అలాంటి రాయి చేసుకోండి. సో మర్చిపోకండి మన ప్రయాణం అంటే గోల్ని రీచ్ అయ్యేంత వరకు వెయిట్ చేయకూడదు, ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. సో ద ఓన్లీ థింగ్ ఈజ్ దట్ అంటే మీకు ఇంకా కొత్తవి ఏమి చదవాలనిపించకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే స్టూడెంట్స్ అట్లీస్ట్ వీడియోస్ చూడండి. ఎందుకు వీడియోస్ అంటున్నానంటే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఇలా పైకి లాగుతూ ఉంటాం కదా, చేతిని పైకి అంటూ ఉంటాం కదా, అదేంటో ఎంతసేపు ఆ వీడియోస్ని పైకి అన్నా కొద్దీ గంటలు గంటలు ఆ వీడియోస్ చూస్తాము, కానీ బోర్ కొట్టదు, లేకపోతే అన్నం కూడా మర్చిపోతాం. అంత థింగ్స్ అంటే వీడియోస్కి అటువంటి అట్రాక్టింగ్ థింగ్స్ ఉంటుంది. సో మీకు ఒకవేళ చదవాలన్న శ్రద్ధ లేకపోతే రోజు ఒక 4 గంటలు చదివిందైనా, సో ఇప్పుడు మన దగ్గర వీడియో ఏదైనా సబ్జెక్ట్కి సంబంధించిన వీడియో క్లాసెస్ ఉన్నాయనుకోండి, దాన్ని 1.5 మోడ్లో పెట్టుకొని చూడండి, అట్లీస్ట్ సంథింగ్. రోజు హార్డ్లీ ఒక 4 గంటల నుంచి 6 గంటలు కూర్చోండి. సో ఒక 2 సబ్జెక్ట్స్, 2 గంటలు ఒక సబ్జెక్ట్, 2 గంటలు ఒక సబ్జెక్ట్, 1 గంట టెస్ట్ సిరీస్. బేసికల్గా ఇప్పుడు సరే ఇప్పటి నుంచైనా సో ఇంత అంటే మన ప్రయత్నం ఎగ్జామ్ ఉంటుంది ఖచ్చితంగా, అది చేస్తూనే మనము చేయాల్సిన ముందడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ ప్రశ్న అంటే ఎగ్జామ్ డేట్స్ కంటే ముందు మీకు మీరు ప్రశ్నించుకోండి. ఫస్ట్ పాయింట్, మీ సిలబస్ కంప్లీట్ అయిందా అంటే వరీ అవ్వకండి, డు నాట్ వరీ అబౌట్ దిస్ థింగ్. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం అనుకుంటుంటాం, ఫర్ సపోజ్ ఒక 60 days ప్లాన్ చేసుకున్నాం అనుకో, లేకపోతే ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఇది కూడా కాదు, అంటే భవిష్యత్తులో నేను పెద్ద అయ్యాక లేకపోతే ఒక 30 సంవత్సరాల తర్వాత నాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఎలాగా, నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా అవుతే ఎలాగా, అలా అంటే అదొక భయం క్రియేట్ చేస్తుంది. బట్ దాన్ని నువ్వు శాసించలేవు. ఇప్పుడేం చేస్తున్నావు ఫ్యామిలీకి సంబంధించి అంటే ఇవాళ ఈ క్షణం మాత్రమే నీ చేతుల్లో ఉంటుంది. సో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో ఉండదో సెకండరీ, ఫస్ట్ పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ పాయింట్, నీ సిలబస్ కంప్లీట్ అయిందా అంటే సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఇదా అంటే ఒకవైపు అది జరిగింది. నువ్వు ఎప్పుడు బాధపడతావు అంటే సిలబస్ పూర్తిగా కంప్లీట్ అయిపోయి ఖాళీగా ఉండి ఏం చేయలేకపోతున్నానంటే అప్పుడు ఆలోచించు. కానీ చెప్తున్నా చూడండి, 100% ఎగ్జామ్ ఉంటుంది. నీ ధ్యేయం గ్రూప్ 2 అయితే నేను చెప్తున్నాను, నువ్వు నిజంగా గ్రూప్ 2 సాధించాలి అనుకుంటే అబ్స్టాకిల్స్ ఉంటాయి. కష్టం లేనిదే ఏది రాదు. ఇక్కడ కష్టం అనేది మన నిరీక్షణ రూపంలో చదవడం ఒక కష్టమైతే, ఇలా ప్రభుత్వాలు మనల్ని టెస్ట్ చేస్తున్నాయి. దేవుడు టెస్ట్ చేయడమే కాదు, ప్రభుత్వాలే టెస్ట్ చేస్తున్నాయి ఓపికతో. అంత ఈజీ కాదంటారు కదా, కిక్ ఉండాలంటారు కదా. ఒక ప్రభుత్వ ఉద్యోగం రాయడానికి ఇన్ని కష్టాలు పడ్డాను, ఇన్ని శ్రమలు పడ్డాను అన్నట్టు ఇంత నిరీక్షణ చేశాను. సో అప్పుడప్పుడు పార్ట్ టైం జాబ్ చేశాను. ఉండాలి, మెమొరీస్ విల్ ఆల్వేస్ బీ గుడ్. సో ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేసావా, కంప్లీట్ చేస్తేనే బాధపడు. కంప్లీట్ చేయలేదా, ఇది నీకు అద్భుతమైన గోల్డెన్ ఆపర్చునిటీ. సో అంటే ఇంత మంచి అవకాశం ఎప్పుడు ఉండదు. రేపు గనక సడన్గా మేబీ ఏపీ ప్రభుత్వమో లేకపోతే ఎవరైనా ఒక ప్రెషర్ ద్వారా స్పందించి ఇంకా నేను అంటే ఆరంభ సూరులు అంటారు కదా, ప్రభుత్వానికి కూడా అంత పించింగ్ సెన్సేషన్ ఎవరైనా చేస్తే, ఎస్ దీన్ని నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నాను, ఇమ్మీడియట్గా డిసెంబర్లోనే ఎగ్జామ్ అంటే ఏం చేయాలన్నా కూడా మీకు అర్థం కాదు, కింద మీద పడతారు, షాక్ అవుతారు. అందుకే ఫస్ట్ కంప్లీట్ ద సిలబస్. సో సిలబస్ కంప్లీట్ అంటే ఒక్కొక్క బుక్ని ఒక్కొక్కసారి చదివేసి సిలబస్ కంప్లీషన్ కాదు. సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత రివిజన్, ఏదైనా కూడా రివిజన్ ఈజ్ మస్ట్. సో రివిజన్ 2 సార్లు చేయాలా, 3 సార్లు చేయాలా, 4 సార్లు చేయాలా, 5 సార్లు చేయాలా. తినగా వేప తీయగా ఉంటుంది అంటారు కదా. చదవగా కంటెంట్ నీ బ్రెయిన్లోకి వెళ్తుంది.
సో ఎన్నిసార్లు రివైజ్ చేయాలో నీ చేతిలో. అండ్ సిలబస్ కంప్లీషన్కి సంబంధించి మళ్ళీ చెప్తున్నాను. సో ఫస్ట్ డిసైడ్ అవ్వండి, మంచి మెటీరియల్స్ చూస్ చేసుకోండి. మంచి వీడియో క్లాసెస్ కావాలనుకుంటే ఎక్కడైనా కూడా మంచి వీడియో క్లాసెస్. సో నేను చాలాసార్లు చెప్తున్నాను, సక్సెస్కి అసలైన సీక్రెట్ మంచి గురువుల చేతిలో ఉంటుంది. సో మీకు మార్కెట్లో ఎక్కడైనా చూడండి, ఇప్పటికైనా మీరు బెస్ట్ వీడియోస్ కోసం చూస్తూ ఉంటే ఐ ఆల్వేస్ టెల్ దిస్ టీమ్, ఎవరిని చూసినా పాలిటీ, ఏపీ హిస్టరీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అద్భుతమైన వీడియో క్లాసెస్, వీళ్ళకి సంబంధించిన మెటీరియల్స్, వీళ్ళకి సంబంధించిన టెస్ట్ సిరీస్. అంటే ఇది కూడా నేను చెప్తున్నాను కాదు, ఇది చెప్పిన తర్వాత నిజంగా నీలో ఒక ఫీల్ వచ్చి, ఒక ఫైర్ వచ్చి, సో మంచి వీడియో క్లాసెస్ చూద్దాము, మంచి క్లాసెస్ కోసం వెతకాలి. సో ఏది బెస్ట్ క్లాసెస్? ఐఎమ్ టెల్లింగ్ యూ, మన యాప్లోనే బెస్ట్ వీడియో క్లాసెస్ ఉన్నాయి. ఒకవేళ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇంకొక దగ్గర కోచింగ్ తీసుకుంటే అది ఏదైనా అందరూ మంచి థింగ్సే ఇస్తారు. అది మంచిదా కాదా నువ్వు కంక్లూజన్ తీసుకొని, మంచిది కాకపోతే ఇమీడియట్గా బెస్ట్ దానికోసం షిఫ్ట్ అవ్వు. సో మళ్ళీ ఇది కొత్తగా తీసుకోవాలని చెప్పలేను, మీకు ఆల్రెడీ డబ్బులు చాలా కష్టంగా ఉన్నాయి. బట్ ద థింగ్ ఏంటంటే ఇంకా ఇప్పుడు 90,000 స్టూడెంట్స్ అయితే జూలై వరకు ఒక 25 to 30,000 స్టూడెంట్స్ మాత్రమే సీరియస్గా చదివారు. మిగతా 60 నుంచి 65,000 మంది సీరియస్గా చదవలేదు. వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్స్ ఉన్నాయి. నిన్న మొన్న కూడా నాకు కాల్స్ వచ్చాయి, సార్ ఇప్పటి నుంచి చదవాలా, సడన్గా ఎగ్జామ్ వస్తే అంటారు. ఒకరికేమో ఎగ్జామ్ లేక బాధ, ఇంకొకరికేమో సార్ ఇప్పుడే స్టార్ట్ చేస్తే సడన్గా ఎగ్జామ్ డేట్స్ ఉంటే. అది నీ చేతుల్లో లేదు, చదవడం మాత్రమే నీ చేతిలో ఉంది. సో సిలబస్ కంప్లీట్ చేయి, మంచి మెటీరియల్ ఫాలో అవ్వు, మంచి వీడియో క్లాసెస్ చూసుకోండి, చక్కగా రివైజ్ చేయండి. రివిజన్ తర్వాత టెస్ట్ సిరీస్. సో టెస్ట్ సిరీస్ అంటే ఇవన్నీ నీకు ఎగ్జామ్ డేట్ వస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి మిస్ అవుతుంది. ఓపికతో టైం ఉంది. అంటే నేను అంతకుముందు చెప్పాను, సార్ అసలు పరిస్థితి చూస్తే చదవబుద్ధి అవ్వట్లేదు అంటే చెవులు గట్టిగా మూసుకోండి. జనరల్గా చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు, మేము హాస్టల్స్లో ఉన్నప్పుడు అంటే గట్టిగా అరిచేవాళ్ళు. పక్కనే మన సౌండ్ వస్తే ఇలా సౌండ్ మనకు రాకుండా చెవుల్ని గట్టిగా మూసుకొని చదువుకునేవాళ్ళు, చెవుల్ని గట్టిగా మూసుకొని. సో ఈ రూమర్స్ అన్నిటి మధ్యలో మాకు చదవలేకపోతున్నాము అంటే ద థింగ్ ఈజ్ దట్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. బట్ ఆల్రెడీ తెలంగాణకు సంబంధించి ఒక పాయింట్ చెప్పాను. చిరంజీవి గారు ఒక వీడియోలో వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఒక పెద్ద నున్నటి స్తంభం, ధ్వజస్తంభం చాలా స్మూత్గా ఉంటుంది. అంటే పైకి కప్పలు ఎక్కడానికి పైకి ఎక్కిన వాళ్ళు ఇక గ్రేట్ అన్నట్టు. సో అన్ని కప్పలు పైకి అంటే ఎక్కలేకపోతున్నాయి, ఎవరు ఎక్కట్లేదు, అంత నున్నగా ఉంది, ఎవరు ఎక్కరు, ఎవరి వల్ల కాదని. సడన్గా ఒక కప్ప బయటకు వచ్చేసి ఫటాఫట్ ఎక్కేస్తుంది. అంటే ఏం పట్టించుకోకుండా మొత్తం పైకి రీచ్ అయిపోయింది. పైకి రీచ్ అయిపోయిన తర్వాత ఎలా అనుకుంటున్నారు. ఆ కప్ప దగ్గరికి వెళ్ళి ఎలా అంటే, ఇన్ఫ్యాక్ట్ మనం ఇమాజిన్ చేస్తున్న స్టోరీ కదా, దానికి చెవుడు. అంటే ఇక్కడ బయట ఏం జరుగుతున్నాయో ఏది పట్టించుకోకుండా తన టార్గెట్ ఓన్లీ ఆ టార్గెట్నే ధ్యేయంగా పెట్టుకొని, ఇదిగో ఇది టార్గెట్, దీనికి ఇలాగే వెళ్ళాలి, లేక చుట్టూ తిరిగి వెళ్ళాలి, పాత్ నీకు తెలుసు, టార్గెట్ తెలుసు, ప్రయాణించడం మాత్రమే నీ చేతుల్లో ఉంది. సో సడన్గా ముళ్ళు గుచ్చుకుంటే, సడన్గా కింద పడిపోతే, సో ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందా, రీఫార్మ్స్ వస్తాయా, ఎప్పుడు ఉంటుంది, ఫర్గెట్. నువ్వు ఎప్పుడు బాధపడంటే సిలబస్ మొత్తం అయిపోయింది, ఏం చేయాలో అర్థం కాక ఖాళీగా ఉన్నాను అన్నప్పుడు ఎగ్జామ్ గురించి, ప్రభుత్వాల బాధ గురించి పట్టించుకోండి. సో కంప్లీట్ ద సిలబస్. సో రివిజన్ చేయండి, టెస్ట్ సిరీస్ చేయండి. నెగటివ్ మార్క్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకో. నెగటివ్ మార్క్స్ వల్లనే నీకు ప్రిలిమ్స్లో ఎంత వెనకబడ్డావు. ప్రిలిమ్స్లో అదృష్టం కొద్దీ మళ్ళీ 1:100కి వెళ్ళిపోయింది. అటువంటి అదృష్టం మెయిన్స్కి దొరకదు, నువ్వు నిజంగా సీరియస్ క్యాండిడేట్ అవుతే. సో అంటే నేను చెప్పిన దాంట్లో నుంచి మంచిని మాత్రమే తీసుకో. సో ఎగ్జామ్ జరుగుతుంది, ఎటువంటి అపోహలను నమ్మకండి. ఈ నోటిఫికేషన్లో ఏ మార్పులు ఉండవు, ఇంకా అంతకంటే మూర్ఖత్వం ఏది ఉండదు. సో మీరు ఎవరి మాట వినకండి, సీతయ్య లాగా జస్ట్ ప్రొసీడ్. ఓకే, సో అందుకోసం ద బెస్ట్ వీడియో క్లాసెస్ కోసం చూస్తే ఈ టీం చెప్పిన నా రోహిత్స్ అనాలిసిస్ ప్లాట్ఫామ్లో నేను తీసుకొచ్చిన వన్ ఆఫ్ ద యునీక్ ప్రోడక్ట్ ఏంటంటే దిస్ వన్, షెడ్యూల్స్. సో డే 1, డే 2, డే 3 అంటే ఇలా ఏ రోజు ఏం చదవాలి, ఏ రోజు ఏం చదవకూడదని నిర్దిష్టంగా ఒక ప్లాన్ వేస్తాను. చూడండి, ఇప్పుడు డే అంటే మన దాంట్లోనే ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఫుల్ కోర్స్ తీసుకుంటే ఆ ఫుల్ కోర్సు ఫోల్డర్లో డే 1 అని కనబడుతుంది. డే 1లో ఎకానమీ రిలేటెడ్ వీడియో క్లాసెస్ ఉంటాయి, సో పాలిటీ రిలేటెడ్ వీడియో క్లాసెస్ ఉంటాయి, సో సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ వీడియో క్లాసెస్ ఉంటాయి. సో వెన్ ద టైమ్ కమ్స్ అలాగే ఏపీ హిస్టరీ రిలేటెడ్ వీడియో క్లాసెస్. అంటే చాలామంది విద్యార్థులు ఈ పాత్ అంటే ఇన్ఫ్యాక్ట్
మీరు ఆల్రెడీ మెటీరియల్స్ ఉండి మీ దగ్గర ఆల్రెడీ దాని వీడియో క్లాసెస్ ఉంటే జస్ట్ ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ నా టెలిగ్రామ్ ఛానల్లో రోహిత్స్ అనాలిసిస్ దాంట్లో ఉంటుంది. లేదా మీకు ఈ పీడిఎఫ్ దొరకకపోతే సార్ జస్ట్ సెండ్ మీ ఏపీఎస్సి గ్రూప్ 2 డైలీ ప్లానర్ అని చెప్పి 9110555658 వాట్సాప్ మాత్రమే చేయండి. దయచేసి కాల్ చేయకండి. సో ముఖ్యంగా ఈ ఎగ్జామ్ గురించి కాల్ చేయకండి. నేనేం చెప్పాలనుకున్నానో క్లియర్గా చెప్పాను. మీకు ప్లాన్ కావాలంటే ఇది ఎంప్లాయీస్కి సంబంధించి మళ్ళీ సపరేట్ ప్లానర్ ఉంది. సో ఈ ప్లాన్ ఏదైతే ఉంటుందో యాప్లో వీడియోస్ కూడా ఎగ్జాక్ట్గా ఇలాగే ఆర్గనైజ్డ్గా ఉంది. ఇవాల్టి నుంచి చూసిన 65 డేస్లో సిలబస్ కంప్లీట్ అవుతుంది. నీకున్న వివిధ కారణాల వల్ల ఇన్ని రోజులు నువ్వు సీరియస్గా చదవకపోతే అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా సీరియస్గా చదవాలనుకుంటే ఈ 65 డేస్ ప్లాన్ ఏదైతే ఉంటుందో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సో నువ్వు ప్లాన్ని నీ సొంతంగా ఫాలో అయిపో. సొంతంగా కెపాసిటీ లేకపోతే నా యాప్లో ఉన్నట్టు ఫాలో అయిపో. సో మీకు ఇంకా ఏ డీటెయిల్స్ కావాలన్నా నేను ఇందాక పెట్టిన కాంటాక్ట్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. అది నా పర్సనల్ నంబర్ లేదా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మెసేజ్ పెట్టండి. ఓకే, ఐ హోప్ దిస్ వీడియో విల్ బీ అ వేకప్ కాల్ ఫర్ యూ. ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేసుకో, సరిపడంత రివైజ్ చేసుకో, అవసరమైన నీ టెస్ట్ సిరీస్ చేసుకో, ధీమాగా ఉండు. ఇవి అయిపోయిన తర్వాత ఏదైనా వేరే పని చేసుకో. మళ్ళీ ఎగ్జామ్ డేట్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫాస్ట్గా చూసుకో. సో ఈ సమయంలో మిమ్మల్ని మేల్కొనపడానికి ఇంతకు మించి నేను చేయలేను. సో నేను చేయాల్సిందల్లా ఇది, ఐఎమ్ టేకింగ్ ద ఇనిషియేషన్. లెట్ అస్ ఫోర్స్ ద గవర్నమెంట్. ప్రభుత్వాన్ని బలవంతం చేద్దాం, ఇబ్బంది అంటే ప్రెషరైజ్ చేద్దాం. సో ఏపీఎస్సి గ్రూప్ 2 అంటే దేవర మూవీ ట్రెండింగ్లోకి వెళ్ళిపోతుంది, లేకపోతే సో అండ్ సో లడ్డు వివాదం, లేకపోతే నాగ చైతన్య, ఇది ట్రెండింగ్లో ఎలాగైతే వస్తుందో ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్, గ్రూప్ 1 మెయిన్స్ ట్రెండింగ్లోకి తీసుకురండి. టెక్నాలజీ నాకంటే 100 రెట్లు మీకే ఎక్కువ తెలుసు. టెక్నాలజీని యూజ్ చేయండి. నారా లోకేష్ గారిని ట్యాగ్ చేయండి. సో మంత్రుల్ని సో వాళ్ళను డిమాండ్ అంటే పొలైట్గా, సో వాళ్ళెవ్వరూ మనకు శత్రువులు కాదు, వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. వాళ్ళకు జస్ట్ మన బాధలు తెలియజేస్తే వాళ్ళు వీలైనంత త్వరగా స్పందిస్తారు. జాబ్ క్యాలెండర్ అయినా ఏదైనా. ఓకే, దట్స్ ఆల్. థ్యాంక్ యూ గైస్.